నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాజమహేంద్రవరం నగరం చారిత్రాత్మక నగరం అయితే చెప్పుకోవడానికి మాత్రమే. ఏమిటండి మీరు మాట్లాడేది? అదెలా అంటారా? ఇదిగో సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను, చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్కర్ ఘాట్. ఎంతో ప్రతిష్టాకరమైన ఘాట్లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే స్టోన్ వర్క్ చేశారు. ఆ స్టోన్ వర్క్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఊడిపోతూ నా వాహన చోదకులను ఇబ్బంది పెడుతుంది. ఇక రెండోది వచ్చేసరికి సెంటర్లో ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఆ ఫౌంటైన్ పరిస్థితి చూస్తే విపరీతమైన దుర్గంధంతో, తుప్పు పట్టిన వస్తువులతో, చెత్తతో నిండిపోయి కనీసం నిర్వహణ లేకపోవడం చూపరులను ఆవేదనకు గురి చేస్తుంది. ఇక ఆ లోపల చూసినట్టయితే రుణవారు ఏర్పాటు చేసిన మొక్కలు కావచ్చు, అందులో చెత్త కావచ్చు, చాలా దారుణంగా ఉంటుంది. జల్లు స్నానం కోసం ఏర్పాటు చేసిన చోట చూసినట్టయితే విపరీతమైన నాచు, విపరీతమైన దుర్గంధం, టైల్స్ ఊడిపోవడం, ఇవన్నీ సర్వసాధారణంగా కనిపించే అంశాలు. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏ ఒక్కటి కూడా సరిగా లేదు. చూడడానికి దూరం నుండి చాలా బాగుంటుంది, దగ్గరికి వెళితేనే కంపు భరించలేము. ఇది ప్రస్తుత పుష్కర్ ఘాట్లోని ఒక భాగం. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అపరిశుభ్రత వాతావరణం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వందల కొద్దీ ఎలుకలు విపరీతంగా, ఏదో సైన్యం ఉన్నట్టుగా వందలాది ఎలుకలు అక్కడ ప్రత్యక్షంగా రోడ్డు మీదే తిరగడం మనం చూస్తూ ఉండొచ్చు. అక్కడ చూసినట్టయితే కనీసం నిర్వహణ లేకపోవడం, శుభ్రత లేకపోవడం వల్లే ఈ ఎలకలు ఇంత భారీ స్థాయిలో జమకూడాయని చెప్పుకోవచ్చు. పుష్కర్ ఘాట్ అంటేనే అపరిశుభ్రతకు నిలయంగా మారిపోయింది. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇక్కడ చూడండి, చెత్తంతా పట్టుకొచ్చి ఎక్కడా ఖాళీ లేనట్టుగా ఇక్కడే వేస్తున్నారు వీళ్ళు. స్క్రాప్ కావచ్చు, మరోటి కావచ్చు. ఇక అక్కడే ఇంకొక భాగం చూసినట్టయితే తాగి పడేసిన బాటిల్స్తో పాటుగా విరిగిపోయిన ఎలక్ట్రికల్ స్విచెస్, ఎవ్రీథింగ్ మీరు ఏ పక్కన చూసినా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసిన లైట్లు మీరు చూడండి, ఎలుకల బారిన పడ్డాయి. వీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత సుమారుగా 2-3 రోజులకు మించి ఇవి వెలగలేదు. పట్టించుకునే నాదుడు లేడు. ఈ ఎలక్ట్రికల్ వస్తువులు చూడండి ఎలా అయిపోయాయో. టైల్స్ ఊడిపోతున్నాయి. ఆ టైల్స్ కూడా మొక్కుబడి పని చేయడం వల్లే ఊడిపోతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాణ్యత లేకపోవడం, లోపల మెట్లు ఉండగానే మెట్ల పైన మొక్కుబడిగా అతికించారు. ఇక్కడ అదిగో ఎవిడెన్స్. నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎప్పుడూ ఇక్కడే ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. అంటే అది ఇక గోదావరి పరిస్థితి చూసినట్టయితే ఎప్పుడూ దేశ విదేశాల నుండి కూడా పుష్కర్ ఘాట్లో స్నానం అంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఒక్కసారి ఈ పరిస్థితి చూడండి, నీటి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో. మరి మన నాయకులు, అధికారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసే పని మాత్రం ఒకటేనండోయ్, రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి పనులను నడిపిస్తున్నాం, క్లీన్ అండ్ గ్రీన్ రాజమండ్రి అంటూ ప్రకటనలు చేయడమే అంటున్నారు ప్రజలు. అంతేగా అంతేగా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.